నీ బిడ్డలు రేపు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేటట్టు నువ్వు బ్రతకాలి తల్లి. జీవితాన్ని దిద్దుకోవాలమ్మా. క్షణికావేశాలకు లోనై, అల్ప సుఖాలకు లోనై, అవతలి వారి మాయ మాటలకు లోనై అడుగులు జారి బయటకు వేస్తే దేవునికి, సమాజానికి, కడుపును పుట్టిన వారికి, కన్నవారికి, మనస్సాక్షికి సమాధానం చెప్పలేక క్షణక్షణం చస్తూ బతకాల్సి వచ్చింది. ఇంత గాయం అవసరమా? 5 నిమిషాల అల్పానందం కోసం ఇంత గాయం అవసరమా? కానీ అవి కూడా పట్టట్ల ఈనాడు కొంతమందికి. నా సుఖం నాదే, నా ఇష్టం నాదే, నాకు భర్త వద్దు, పిల్లలు వద్దు, నా ఆనందం నాకు చాలు అని బరి తెగించి అడుగులు బయటికి వేసిన వారి గతి రేపు ఎంత భయంకరమో కదా. పాపం ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వలేదు, పాపం ఎప్పుడూ సంతోషాన్ని ఇవ్వలేదు. ఇచ్చినా అదంతా భ్రమే తప్ప వాస్తవం కాదు. అదొక మోసం. వాక్యం ఎప్పుడూ అబద్ధం కాదు. స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి పిల్లను మరచునా? వారైనా మరుస్తారు గాని నేను నిన్ను మరువను అన్నాడు నా ప్రభు. నేను నిన్ను మరువను. కన్న బిడ్డల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నాడు మనల్ని దేవుడు, సొంత పిల్లల కంటే ఎక్కువగా.